హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము అమ్మమ్మల కాలం నాటి బెల్లం పాయసం చేసుకుందాం రండి. దీనిలో సగ్గుబియ్యము, సేమియాలు, పచ్చెనపప్పు, పాలు, బెల్లము, కొంచెం డ్రై ఫ్రూట్స్, ఇంతేనండి. ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ ఉండవు. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు సగ్గుబియ్యము, 1 కప్పు పచ్చెనపప్పు శుభ్రంగా కడిగి ఒక 1 అవర్ పాటు మనం వీటిని పక్కన పెట్టుకోవాలి. కప్పు అని గ్లాస్తో పోస్తుంది ఏందా అని చూస్తున్నారా? అది కొలత కోసం అలా చెప్పానండి. కప్పు అయినా తీసుకోవచ్చు, గ్లాస్ అయినా తీసుకోవచ్చు. 1 అవర్ తర్వాత వీటిని ఒక కుక్కర్లో పెట్టుకొని ఒక 2 గ్లాసులు వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వస్తే చాలు. పచ్చెనపప్పు, సగ్గుబియ్యము ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఈ కుక్కర్లో వేసాం కదా, 3 విజిల్స్ వచ్చేసాయి. ఈ 3 విజిల్ పోయే వరకు ఉండి మనము తీసి మళ్ళీ కొంచెం సన్న మీద పెట్టుకుందాము. విజిల్ పోయిన తర్వాత తీద్దాము. మన బెల్లం పాయసానికి ఈ వైపు స్టవ్ మీద వండలు పెట్టి ఒక 2 స్పూన్లు గీ వేసాను. ఈ 2 స్పూన్ల గీలో ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటామో అవన్నీ వేయించుకోవాలి. ఇన్నే వేసుకోవాలి, ఇవే వేసుకోవాలని ఏం లేదు, మన ఇష్టం అండి. నేనైతే కొద్దిగా బాదం కొంచెం కట్ చేసుకున్నాను. బాదం కొంచెము వేగిన తర్వాత మిగతా వేసుకోవాలండి. ఎందుకంటే బాదం వేగటం కొంచెం ఆలస్యం అవుతుంది. ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ చూడండి, జీడిపప్పు, ద్రాక్ష వేసేస్తున్నాను. ఈ 2 కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో నేను ఈ పాయసంలో స్పెషల్గా పచ్చి కొబ్బరి పలుకులు వేస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని నెయ్యిలో వేయించితే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఒక 2 మినిట్స్ ఈ అన్నిటిని బాగా వేగనిద్దామండి. చూడండి, మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తుంది. ఈ స్టేజ్లో మనం వీటిని బౌల్లోకి తీసేసుకొని ఇదే నెయ్యిలో మనం సేమియాలు వేయించుకుందాం. 1 కప్పు సేమియాని ఈ నెయ్యిలోనే రోస్ట్ చేస్తాము. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిల్లో కూడా మనము రోస్ట్ చేసుకోవాలండి. మన సేమియా కలర్ చేంజ్ అవుతుంది, కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూడండి కలరు చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మనము దీన్ని పక్కకు దించి పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం సగ్గుబియ్యము, పచ్చెనపప్పుని చూద్దాం ఎంత మాత్రం ఉడికాయి. వీటిల్లో వాటర్ మొత్తం అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇవి ఉడికాయి అంటే ఇదిగో సగ్గుబియ్యం చూడండి, ఈ విధంగా మెత్తగా అయిపోయింది. ఇంకా సగ్గుబియ్యమే ఉడికిందంటే పచ్చెనపప్పు ఇంకా కూడా మెత్తగా ఉడికిపోయింది. వాటర్ కంప్లీట్గా అయిపోయినాయి కాబట్టి ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని, సేమియా ఉడకాలంటే వాటర్ కావాలి మనకి, ఇంకో 2 గ్లాసు వాటర్ పోసుకుందాం. లేదా పాలు పోసుకోవాలి అనుకున్న వాళ్ళు మొత్తం పాలైనా పోసుకోవచ్చు. నేను కంప్లీట్గా పాలతో చేయట్లేదు, కరెక్ట్గా వాటర్ పోసాను కాబట్టి ఇప్పుడు అందుకోసమే నేను ఒక 2 గ్లాసులు కొంచెం హాట్ వాటర్, ఈ వంట చేసేటప్పుడైనా సరే హాట్ వాటర్ పక్కన పెట్టుకుంటే మనకు వంట ఈజీగా ఉంటుంది. చల్లనీళ్ళు పోస్తే అంత బాగోదు. హాట్ వాటర్ ఎందుకు పోస్తున్నానంటే సేమియా ఉడకాలి కదా, సేమియా ఉడకాలంటే ఇంకొంచెం వాటర్ కావాలి. ఈ పాయసం చిక్కగానే ఉంటుంది, మరి నీళ్ళగా అయితే ఉండదు. నీళ్ళు సరిపోవు, ఇంకొంచెం పోస్తున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం సేపు మనము ఉడకనివ్వాలి. మనము ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న సేమియాని ఇందులో వేస్తున్నాం చూడండి. ఇప్పుడు సేమియాని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేశారంటే సేమియా మెత్తగా ఉడుకుతుంది. సేమియా ఉడికిన తర్వాతనే మనము బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే స్వీట్ అనేది సేమియా ఉడక ముందు వేస్తే సేమియా సరిగ్గా ఉడకదు, గుర్తుపెట్టుకోండి. స్వీట్ చేసేటప్పుడు సేమియా కంటే ముందు బెల్లం వేయకూడదు, వేస్తే సరిగ్గా ఉడకదు. ఉడుకుతుంది కానీ కొంచెం టైం టేకన్. బాగా సేమియా ఉడికింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము బెల్లం వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 kg బెల్లాన్ని నలగొట్టి పెట్టుకున్నాను. తురిమైనా పెట్టుకోవచ్చు, నలగొట్టైనా పెట్టుకోవచ్చు. నేను కొంచెం తురిమాను, కొంచెం నలగొట్టాను. వేసి బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికి కంప్లీట్ అయిన తర్వాతనే మనము పాలు పోసుకోవాలి. ఈ స్టేజ్లో ఇలాచి ఇష్టమైన వాళ్ళు ఇలాచి నలగొట్టేసుకోండి. ఒక 3 ఇలాచీని ఇప్పటికప్పుడు నలగొట్టేసేస్తాను. నా దగ్గర ముందు ప్రిపేర్ చేసుకున్న పొడి లేదు, అందుకని ఇప్పటికిప్పుడే అట్లా నలగొట్టేస్తే అప్పటికప్పుడు దంచుకున్న దాంట్లో ఫ్లేవరే చాలా చాలా బాగుంటుంది. స్టోర్ ఉండేదాటికన్నా ఏదైనా వీలైనంత వరకు అప్పటికప్పుడే దంచుకొని వేసుకోండి. చూడండి, మన ప్రోటీన్ రిచ్ బెల్లం పాయసం ఆల్మోస్ట్ పూర్తవుతుంది. ఈ బెల్లం కొంచెం కరిగిందంటే అయిపోయినట్టే. ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. ఏ స్వీట్లో అయినా సరే మీరు ఒక్క చిన్న కొద్దిగా చాలా పావు స్పూన్ చాలా కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే మనం వేసిన స్వీట్కి ఈ సాల్ట్ 2 బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసిన తర్వాతే మనము పాలు పోయాలి. ఎందుకంటే వేడి మీద కానీ పోసామంటే పాలు ఇరుగుళ్ళు వస్తాయి. ఆల్రెడీ నేను కాచి పెట్టుకున్న చిక్కటి గేదె పాలు అండి ఇవి.
వీటిల్ని ఇప్పుడు పోస్తున్నాను చూడండి. స్టవ్ కట్టేసాకే పోయండి. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. మనకి ఎన్ని కావాలనుకుంటే ఎన్ని పోసుకోవచ్చు. ఈ పాయసం కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. లూజ్గా ఉంటే అస్సలు బాగోదు. డ్రై ఫ్రూట్స్ వేసేసేయండి. నేను కొంచెం పక్కన పెట్టుకుంటా గార్నిష్ కోసం. ఎమ్మి సూపర్ ప్రోటీన్ రిచ్ బెల్లం పాయసం రెడీ. చాలా చాలా బాగుంటుంది పాయసము. దీన్ని ఒక కంప్లీట్ మీల్ అని చెప్పొచ్చు. డిన్నర్లోకి ఒక కప్పు తిన్నారంటే స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.